ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సచివాలయం నోటిఫికేషన్ 2025. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2778 గ్రామీణ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఇందులో 1785 గ్రామీణ వార్డు సచివాలయాల్లో పోస్టులు కాగా మిగిలినవి 993 ఎన్ఏఎం వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులు. దీనికి ఎలిజిబిలిటీ మనం చూసుకుంటే 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు గలవారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటానికి అర్హులు. అదేవిధంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటానికి అర్హులుగా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయో మనం ఒకసారి చూస్తే, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, ఇలాంటి పోస్టులు మనకు ఉన్నాయి. ఇక్కడ మనం పోస్టులు ఏ పోస్టుకి ఎన్నెన్ని ఉన్నాయో మనం చూసుకుంటే, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి 1896 10th క్లాస్ ఎలిజిబిలిటీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ 2000 ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ, పంచాయతీ సెక్రటరీ 3000 గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ 1500. అదేవిధంగా వీటిని గ్రూప్ సి, గ్రూప్ బిగా డివైడ్ చేయడం జరిగింది. ఆ పోస్టులను బట్టి మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఇవ్వటం జరిగింది, psc.ap.gov.in. మీరు అక్కడ స్క్రీన్లో చూసిన విధంగా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలో మీరు గమనించవచ్చు. స్టెప్ బై స్టెప్ మనకి నెంబర్స్ ప్రకారంగా చూపించడం జరిగింది. విజిటింగ్ ఆఫీస్ ముందర వెబ్సైట్లోకి వెళ్ళాలి, తర్వాత క్లిక్ చేయాలి. తర్వాత మనం ఏ పోస్ట్ మనం అర్హులుగా అవుతామో దానికి సెలక్షన్ చేసుకోవాలి. మొత్తం పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిలప్ చేసుకోవాలి. నెక్స్ట్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. సో దాన్ని బట్టి మనం అటెండ్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే.